ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నేర్పించి మేము పొద్దున 2 పైసలు కడతామన్నా సరే వాళ్ళు మాకు డబ్బులు అవుతా మాకు టెంటే కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ₹1,00,000 డబ్బులు ఇచ్చి ఈ టెంట్ని మొత్తం తీసుకుపోవాలని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా మళ్ళీ చిన్న షాపులు పెట్టుకొని ఉన్నారు. ఆ షాపుల వాళ్ళ దగ్గర బండ బూతులు మాట్లాడడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా మీరు ఒకటే గమనించండి. నేను కోరేది ఏంటంటే ఇట్లాంటి ప్రభుత్వాలకు మనం ఓట్లేసి మన బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు మనం రోడ్ల మీద ఎక్కితే కూడా ఒక్కడు న్యాయం జరగడం లేని పరిస్థితిగా మనకు నెలకొంది. మరి దీనిపైన ఈ ప్రజలు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలకు అగ్రవర్ణ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. గ్రామాలలో ఉన్నటువంటి చదువుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ యువత మొట్టమొదటిగా మీరు గమనించాలి. ఎవడు మన పక్షాన ఉన్నాడు, ఎవడు అగ్రవర్ణ పక్షాన ఉన్నాడో మీరు ఆలోచన చేసి రాబోయే రోజుల్లో ఈ అగ్రవర్ణ పార్టీలను బొందబెట్టి మన రాజ్యాన్ని తెచ్చుకుంటే ఇట్లాంటి దాడులు జరగవని మేము తెలియజేస్తా ఉన్నాము. మరి ఇక్కడ నుంచి నిజంగా చెప్పాలంటే ఈ ధర్నా కార్యక్రమం ఇంకో దిక్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ బీసీ ఎస్సీ ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ పోలీసులు దాడులు చేయడానికి ఆ గ్రామస్తులను పైకి తీసుకురావడం జరుగుతుంది. అందుకనే మాకు రక్షణ లేదు. ఇక్కడ మీరు ఒకటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించాలని మీకు తెలియజేస్తాము.